Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. మనం చేసే ప్రతి ఉద్యోగంలో, ప్రతి ప్రొఫెషన్‌లో కూడా మంచుంటుంది, చెడుంటుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. సో, ఎవ్రీ జాబ్ ఆర్ ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. నాట్ ఓన్లీ వన్ ప్రొఫెషన్. సో, ఎవ్రీ టీచర్‌కి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎవ్రీ బ్యాంక్ ఎంప్లాయీకి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అయితే ఎవరికి వారు ఏమనుకుంటారంటే నా ప్రొఫెషన్ చాలా కష్టం. నేను కాబట్టి చేస్తున్నా. లేదంటే నా ప్రొఫెషన్‌లో ఇవి కష్టాలు. నేను మారిపోతే బాగుంటుంది, ప్రొఫెషన్ మారిపోతే బాగుంటుంది, జాబ్ మారిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ దట్స్ నాట్ ట్రూ కాదు. ఎందుకంటే ఎవ్రీ జాబ్, ప్రతి జాబ్ లో కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి ప్రొఫెషన్ లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. అయితే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పాలనుకుంటున్నా. అంటే ఈ పాయింట్స్ వేరే వాళ్ళకి ఉండవా అంటే మేబీ వేరే వాళ్ళకి ఉంటాయి. సో నా పర్స్పెక్టివ్ లో నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. అయితే ప్రొఫెషన్ అన్న తర్వాత ఓన్లీ ఛాలెంజెస్ ఉంటాయి అంటే నో, ఛాలెంజెస్ కాదు, మంచి కూడా ఉంటుంది. మంచి ఉండబట్టే మనం ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నాం. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ మంచి ఉండబట్టే మనం ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవ్వగలుగుతున్నాం. మంచి లేకుండా మొత్తం చెడే ఉంటే అందులో కంటిన్యూ అయ్యేంత ఓపిక, శ్రద్ధ మనకేం ఉండదు కదా. అయితే ఇక్కడ ఎవరిని కదిపినా వాళ్ళు చెప్పేది ఏంటంటే అందులో ఉన్న కష్టాలనే చెప్తారు. ఒక టీచర్ని కదిపితే నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత చేస్తున్నా అంటారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీని కదిపితే నేను ఎంత కష్టపడుతున్నా అంటారు. సో ప్రతి వాళ్ళు కష్టాల గురించి ఎందుకు మాట్లాడుకుంటారంటే ఒక లైన్ చెప్తా, మంచి గురించి మాట్లాడాల్సిన పని లేదు, కష్టం దాచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రొఫెషన్ లో కష్టం ఉంటుంది. సో మనకి దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆ కష్టాన్ని మాత్రమే చెప్పుకుంటాం. ఎందుకంటే మంచి ఆల్రెడీ దానిలో ఉంది, అందుకనే ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నాం. ఓకే, సో అయితే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటంటే వర్క్ వర్సెస్ మీటింగ్స్. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విషయానికి వచ్చేసరికి వర్క్ ఎలా ఉంటుందో మీటింగ్స్ కూడా అలానే ఉంటుంది. దానికి తోడు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, లెవెల్స్ దాటే కొద్దీ ఏమవుతుందంటే పని తగ్గుతూ మీటింగ్స్ పెరుగుతాయి. అయితే ఈ మీటింగ్స్, పని రెండు బ్యాలెన్స్డ్ గానే ఉంటాయి. కాకపోతే చాలా మంది మైండ్ లో ఏముంటుందంటే ఈ మీటింగ్ ఉంది అనగానే పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. ఆ మీటింగ్ పైన ఏం మాట్లాడాలి, ఏంటి ఈ మీటింగ్ ఎజెండా ఏంటి, దీని గురించి ఏంటి, అదొక రకమైన ఒక ఫోబియా అనుకోవచ్చు, చాలా మందికి ఉంటుంది. అంటే మేబీ అందరికీ ఉండాలని కాదు, కొందరిలో ఈ మీటింగ్ అనేసరికి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా మీటింగ్ లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడాలి, ఏంటి అనే ఉత్సాహం, లేదంటే అదొక భయం, అదొక యాంగ్జైటీతో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సో అక్కడ ఏంటంటే వర్క్ మీద ఫోకస్ చేయలేరు. సో అలా అని మీటింగ్స్ అవసరం లేదా అంటే మీటింగ్స్ అవసరమే. మీటింగ్స్ ఎందుకంటే వర్క్ రిలేటెడ్ మీటింగ్సే కాబట్టి మీటింగ్స్ అవసరమే. కాకపోతే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆ పర్టికులర్ ఇండివిజువల్ ప్రాబ్లం అది. ఓకే, సో రెండో పాయింట్కి వస్తే టైం వర్సెస్ హెల్త్. సో టైం వర్సెస్ హెల్త్ ఎందుకన్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ లో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ లో నేను 9 to 6 చేస్తున్నాను అనుకుందాం వర్క్. సో ఈ 9 to 6 చేస్తూనే ఉంటాను, 9 AM to 6 PM. సో చేస్తూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ప్రాజెక్ట్ మారాల్సి వస్తుంది, లేదా కంపెనీ మారాల్సి వస్తుంది. అప్పుడు వేరే క్లయింట్ నేను 2 to 11 చేయాల్సి రావచ్చు. అంటే 2 PM to 11 PM టైం చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, కొన్నిసార్లు మిడ్ నైట్ వరకు వర్క్ చేయాల్సి రావచ్చు. అంటే ఈ టైం చేంజెస్ వల్ల హెల్త్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని స్టార్ట్ అవుతాయి. అయితే వీటిని కూడా కొంచెం రెగ్యులరైజ్ చేయొచ్చు, చేయకూడదని కాదు, బట్ ఇది ఒక రకమైన ప్రాబ్లం అనమాట. ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం, ఈ ప్రాబ్లం నార్మల్ మెట్రో సిటీస్ లో ఉంటుంది. ఏంటి అంటే ట్రాఫిక్ వర్సెస్ టైం. ట్రాఫిక్ వర్సెస్ టైం అనేసరికి ఏంటంటే మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో చూసుకుంటే ట్రాఫిక్ అనేది ఎంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతుంది. అంటే ఎందుకు అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ 8 hours ని ఇస్తున్నాడు అనుకుందాం కంపెనీకి. 8 hours లో మీటింగ్స్ తీసేస్తే అని ఎందుకన్నానంటే మీటింగ్స్ ఇంటి దగ్గర నుంచి అటెండ్ అవ్వచ్చు, లేదా ఆఫీస్ నుంచి వచ్చాక ఇంటి దగ్గర నుంచి కూడా అటెండ్ అవ్వచ్చు. సో దాన్ని సెకండరీ పాయింట్ గా తీసుకుంటే ఒక ఫోకస్డ్ అవర్స్, 5 to 6 hours ఫోకస్డ్ అవర్స్ ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి. ఆ 5 to 6 hours కోసం ట్రాఫిక్ లో ఇంకొక 5 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మన ఇల్లేమో ఆఫీస్ పక్కన ఉండదు, ఓకే, ఎక్కడో ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే అందరికీ అని కాదు, కొందరికి. సో అది కూడా సమ్ ఇండివిజువల్స్ ప్రాబ్లమే.
ఎందుకు అంటే ట్రాఫిక్లో జర్నీ చేయడం, ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ట్రాఫిక్లో జర్నీ చేయడం అనేది ఎవ్రీ టైమ్ ఇట్ విల్ టేక్ 1 hour to 1.5 hours వన్ సైడ్. సో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే గంటన్నర, ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటే గంటన్నర. సో మినిమం టు మినిమం 2 hours అండ్ మాక్సిమం ఇట్ ఈస్ 3 hours or 4 hours. సో ఈ ట్రాఫిక్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది ఒక పెద్ద హెడ్ఏక్గా తయారవుతుంది. అంటే దీనికి సొల్యూషన్ లేదా అంటే దీని గురించి మాట్లాడాలంటే ఐ నీడ్ సమ్ మోర్ టైమ్. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ తీసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్సెస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కోవిడ్ నుంచి. సో కోవిడ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అంటే ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు, ఎందుకంటే వేర్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇది ఒక సాఫ్ట్వేర్ కి ఉన్న ఫీజిబిలిటీ. ఎందుకంటే నార్మల్గా ఒక హార్డ్వేర్ ఎంప్లాయీ తీసుకోండి, అంటే ఏదో వేరే వర్క్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ తీసుకోండి, లేదా బ్యాంక్ ఎంప్లాయీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎంప్లాయీ తీసుకుంటే బ్యాంక్ ఓపెన్ నుంచి క్లోజ్ వరకు పని ఉంటుంది, లేదా క్లోజ్ చేశాక ఇంకొక 1 or 2 hours వర్క్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక అయితే వర్క్ ఉండదు. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అది కాదు, ఇంటికి వచ్చాక కూడా వర్క్ ఉంటుంది. కాల్ ఉంటే అటెండ్ అవ్వాలి, లేదా వర్క్ ఉంటే చేయాలి, లేదా ఆ రోజు టైం ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా చేయాలి, వెదర్ హీఈస్ ఇన్ ఆఫీస్ ఆర్ ఇన్ హోమ్. సో ఎక్కడున్నా ఆ వర్క్ చేయాల్సి వస్తుంది. అయితే కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్రొడక్టివిటీ తగ్గిపోయింది అన్నారు, కానీ చాలా కంపెనీల్లో ప్రొడక్టివిటీ డబుల్ అయింది. అది అన్షోన్ ట్రూత్, అది ఎవరు బయటకు చూపించలేదు. ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం వల్ల ట్రాఫిక్ కష్టాలు లేవు, టైం మిగిలింది. ఆ టైంని వర్క్ చేస్తూ చూపించారు. సో ఇట్లా ప్రొడక్టివిటీ పెరిగింది. వాళ్ళు చేసే వర్క్ టైమింగ్స్ వల్ల, టైమింగ్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కున్న పెద్ద అడ్వాంటేజ్. బట్ స్టిల్ కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మేబీ హైబ్రిడ్ మోడ్ ఓకే, బట్ 5 days కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేసరికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ కూడా అంతే డ్రాస్టిక్ గా పెరుగుతుండటం వల్ల అదొక బ్యారియర్ లాగా కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో బేసిక్ ప్రాబ్లమ్ విత్ ది కంపెనీ ఆర్ ఎంప్లాయీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ కంపెనీ రూల్స్ బట్టి ఉంటుంది. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇదొక పెద్ద డ్రాస్టిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, సాలరీస్ వర్సెస్ ట్యాక్సెస్. దీని గురించి ఎందుకు మాట్లాడాలి అంటే సాలరీస్ వర్సెస్ ట్యాక్సెస్ అనేసరికి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉండే ప్యాకేజెస్ కొంచెం ఈ బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్ ఆర్ ఇంజనీర్స్, డాక్టర్స్ కన్నా కొంచెం ఎక్కువగా చూడడానికి కనిపిస్తాయి, కొన్నిసార్లు ఎక్కువగానే ఉంటాయి. అది కాదు ఇష్యూ. కాకపోతే ఈ ప్యాకేజ్ చూడడానికి అంత ప్యాకేజ్ కనిపించడం వల్ల ట్యాక్సెస్ అనేవి అంతకన్నా దారుణంగా కట్ అవుతాయి. ఓకే, దట్స్ ఓకే, సంపాదించిన దానికే ట్యాక్స్ కడుతున్నాం. సో ఇన్కమ్ ట్యాక్స్. సో వాట్ వీఆర్ getting as an income, so for that only we are paying the tax. That is okay, that is acceptable. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నాకు ఒక బోనస్ ఇచ్చింది అనుకుందాం, ఆ బోనస్ లో ఇమీడియట్ గా 30% కట్ చేసేస్తారు. బోనస్ తీసుకున్నామన్న ఆనందం కన్నా ఇంత ట్యాక్స్ పోయిందా అన్న బాధే కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ఉంటాయి. అయితే ఇవన్నీ నేనేదో పర్టికులర్ గా చెప్పాలని చెప్పాను అంతేగాని ఇంకా ఉన్నాయి, చాలా ఇంకా ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉంటాడు, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమవుతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం వల్ల పిల్ల దొరకట్లేదు పెళ్లి చేసుకోవడానికి. దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. ఒక పెళ్ళైన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వాడికి పడ్డ ప్రెజర్, టెన్షన్, మెంటల్ టెన్షన్, ఇలాంటి డిజార్డర్స్ వల్ల పిల్లలు పుట్టట్లేదు, అది వాడి ప్రాబ్లం. ఇంకొకటి పొట్ట పెరిగింది అంటాడు, బట్టతాలు వస్తుంది అంటాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వేరే ప్రొఫెషన్లో కూడా ఉంటాయి. అయితే ఇన్ని కష్టాలు పడుతూ జాబ్ ఎందుకు చేస్తున్నాం అంటే ముందే చెప్పాను, ప్రతి జాబ్లో, ప్రతి ప్రొఫెషన్లో కష్టం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే కష్టాలని ఎందుకు మాట్లాడుకుంటామంటే సో మనం ఎంత కష్టపడుతున్నామో చెప్పుకుంటే కొంచెం మన గుండె రిలాక్స్ అవుతుంది అని చెప్పుకుంటాం. అందులో మంచి ఉంది కాబట్టే మనం అందులో కంటిన్యూ అవుతున్నాం. ఓకే, సో మంచి లేదు అంటే ఇమీడియట్ గా అక్కడ నుంచి బయటపడతాం కదా. సో ఇమీడియట్ గా అక్కడ నుంచి బయటపడడం లేదు అంటే అర్థం ఏంటి, మనం చేసే ప్రొఫెషన్లో, మనం చేసే జాబ్లో మనకు కావాల్సింది ఏదో దొరుకుతుంది, మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ అయినా దొరుకుతుంది, మనకు కావాల్సిన మనీ అయినా దొరుకుతుంది, ఆ మనీతో మనం లైఫ్ను లీడ్ చేయగలుగుతున్నాం. సో ఇటువంటి పాయింట్స్ కూడా కన్సిడర్ చేయాలి. అయితే అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే చెప్పినట్టు మంచి గురించి మాట్లాడాల్సిన పని లేదు, కష్టం దాచుకోవాల్సిన అవసరం లేదు. సో మంచి అనేది చెప్పినా చెప్పకపోయినా మనం ఆ జాబ్ను కంటిన్యూ చేస్తున్నామంటే అందులో ఎంతో కొంత మంచి ఉందనే మనం కంటిన్యూ చేస్తున్నాం. అయితే కష్టం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే యాజ్ యూజువల్
కొంచెం గుండె బరువు తగ్గడానికి మనం పడ్డ కష్టం గురించి చెప్పుకుంటున్నాం. సో నా పాయింట్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఎవ్రీ జాబ్ ఆర్ ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. సో దట్ వీ నీడ్ టు యాక్సెప్ట్, అండ్ విత్ దట్ వీ నీడ్ టు సాల్వ్ ఇట్ అవుట్ సంథింగ్ లైక్ వీ నీడ్ టు థింక్. దట్స్ ఇట్. మనం ఏదో ఒక విధంగా ఆలోచించి దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడమో, లేదంటే కొంచెం లైఫ్ ని అడ్జస్ట్ చేసుకోవటమో, ఇంకొంచెం క్రియేటివ్ గా ఆలోచించి అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటే లైఫ్ విల్ బి గుడ్ అండ్ అవర్ ప్రొఫెషన్ విల్ బి హెల్దియర్. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.